వాస్కోడిగామా కాలికట్టుకు క్రీస్తు శకం 1498లో చేరాడు. వాస్కోడిగామా సందర్శించిన కాలికట్ రాజు జమోరిన్. పోర్చుగీసు వారి మొదటి స్థావరాలు కాలికట్, కొచ్చిన్, కన్నునూర్. ఇండియాలోని పోర్చుగీసు స్థావరాలకు మొదటి గవర్నర్ ఆల్మిడా. పోర్చుగీస్ వ్యాపారాన్ని విస్తరింపచేయడానికి ఆల్మిడా అనుసరించిన విధానానికి బ్లూ వాటర్ పాలసీ అని పేరు పెట్టారు. పోర్చుగీసు వారికి శత్రువులు మొఘలు చక్రవర్తులు, మహారాష్ట్రులు. పోర్చుగీసు వారికి వర్తకంలో మొదటి పోటీదారులు అరబ్బులు. ఇండియాలో పోర్చుగీసు వారి వలస సామ్రాజ్యానికి రాజధాని గోవా. ఇండియాకు మొట్టమొదటిగా వచ్చి చిట్ట చివరిగా వెళ్లిన ఐరోపావారు పోర్చుగీసువారు. డచ్చివారు ఐరోపాలో హాలండ్ దేశస్థులు. తూర్పు ఇండియా దీవుల్లో వర్తకం ప్రారంభించిన డచ్ సంఘం యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ క్రీస్తు శకం 1602లో స్థాపించబడింది. డచ్చివారి భారతదేశ స్థావరాలకు కేంద్రం పులికాట్, సూరత్, నాగపట్నం. ఇండియాలోని పోర్చుగీసుల అధికారాన్ని విచ్ఛిన్నం చేసిన వారు డచ్చివారు. డచ్చివారు అంబాయన్ హత్యలు క్రీస్తు శకం 1623లో జరిపెను. ఇంగ్లీషు తూర్పు ఇండియా కంపెనీ క్రీస్తు శకం 1600లో స్థాపించబడింది. ఆంగ్లేయులు భారతదేశంలో తమ మొట్టమొదటి వర్తక కేంద్రాన్ని క్రీస్తు శకం 1631లో సూరత్ వద్ద స్థాపించారు. క్రీస్తు శకం 1615లో ఇంగ్లాండు రాజైన మొదటి జేమ్స్ జహంగీర్ కొలువుకు సర్ థామస్ రోను రాయబారిగా పంపాడు. దక్షిణ ఇండియాలో ఇంగ్లీషు వారు తమ మొదటి ఫ్యాక్టరీని క్రీస్తు శకం 1611లో మచిలీపట్నంలో నెలకొల్పారు. మద్రాసులోని సెయింట్ జార్జి కోటను ఆంగ్లేయులు క్రీస్తు శకం 1641లో నిర్మించారు. క్రీస్తు శకం 1639లో ఫ్రాన్సిస్ డే అనే ఆంగ్ల ఉద్యోగి చంద్రగిరి పాలకుడైన శ్రీరంగరాయలు వద్ద నుండి మద్రాసును అద్దెకు తీసుకున్నాడు. 1661లో పోర్చుగీసు వారు బొంబాయిని రెండవ చార్లెస్ కు భరణంగా ఇచ్చారు. 1687లో సూరత్తుకు బదులు బొంబాయి ఇంగ్లీష్ వారికి వర్తక కేంద్రమైంది. కలకత్తాలోని సెయింట్ విలియం కోటను ఆంగ్లేయులు క్రీస్తు శకం 1699లో నిర్మించారు. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ క్రీస్తు శకం 1664లో స్థాపితమైంది. ఇండియాలోని ఫ్రెంచ్ వలస రక్షణ కోసం నిర్మించున్న కోట పోర్ట్ లూయిస్. ఫ్రెంచ్ గవర్నర్లలో ప్రసిద్ది పొందినవాడు ఫ్రెంచ్ డైరెక్టర్ కుమారుడు డూప్లే. క్రీస్తు శకం 1746-48 మధ్య. క్రీస్తు శకం 1760లో జరిగిన వందవాసి యుద్దం ఫ్రెంచి ఆంగ్లేయులకు మధ్య జరిగింది. భారతదేశంలో బ్రిటిషు సామ్రాజ్యానికి పునాదులు వేసినవాడు రాబర్ట్ క్లైవ్. ఆర్కాట్ వీరుడనే బిరుదు రాబర్ట్ క్లైవ్ కు గలదు. రాబర్ట్ క్లైవ్ ఫ్రెంచి వారిపై సాధించిన మొట్టమొదటి విజయం ఆర్కాట్ ముట్టడి క్రీస్తు శకం 1752. ప్లాసీ యుద్దం క్రీస్తు శకం 1757లో బెంగాలు నవాబైన సిరాజ్ ఉద్దౌలాకు ఆంగ్లేయులకు మధ్య జరిగింది. ప్లాసీ విజేత బిరుదు రాబర్ట్ క్లైవ్ కు కలదు. ప్లాసీ యుద్దానంతరం బెంగాల్ గవర్నర్ రాబర్ట్ క్లైవ్. బక్సార్ యుద్దం క్రీస్తు శకం 1764 అక్టోబర్ 22న జరిగింది. అలహాబాద్ సంధి క్రీస్తు శకం 1765లో రాబర్ట్ క్లైవ్ రెండో షా ఆలంకు జరిగింది. అలహాబాద్ సంధి ప్రకారం కంపెనీ బెంగాల్, ఒరిస్సాలపై దివానీ అధికారం సంపాదించింది. ఇండియాలో సివిల్ పాలనా విధానానికి ఇండియాలో మొదటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ 1774-1785. ఇండియాలో సివిల్ పాలనా విధానానికి పునాదులు వేసిన మొదటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్. హేస్టింగ్ కాలంలో హిందూ ధర్మశాస్త్రాన్ని సంక్షిప్త హిందూ ధర్మశాస్త్రం పేరుతో ఆంగ్లంలోకి అనువదించినది హాల్ హెడ్. 1453 కాన్స్టాంట్ నోపిల్ నగరాన్ని తురుష్కులు జయించారు. దీనితో ఐరోపా, ఆసియాల మధ్య భూ వాణిజ్య మార్గాలు మూసివేయబడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ సముద్రాల మార్గాలకై అన్వేషణ ప్రారంభించారు. 1448లో బార్తాలో మెమోడియస్ దక్షిణాఫ్రికా అగ్రాన్ని చేరి దానికి గుడ్ హోప్ తీరం అని పేరు పెట్టారు. అంటే తుఫానుల తీరమని. 1494 స్పెయిన్ దేశానికి చెందిన కొలంబస్ అమెరికా తీరాన్ని చేరుకున్నాడు. ఆయన దీనిని ఇండియా అని భావించాడు. 1497 అమెరికా వెస్ట్ పుసి కొలంబస్ కనిపెట్టినది ఇండియా కాదని, ఇది కొత్త భూభాగమని చెప్పాడు. ఈ కొత్త ప్రపంచానికి అమెరికా అని ఆయన పేరు పెట్టాడు. 1497 పోర్చుగల్కు చెందిన వాస్కోడిగామా తన యాత్రను మొదలుపెట్టాడు. 1498 మే 27న వాస్కోడిగామా మలబార్ తీరంలోని కాలికట్ చేరుకున్నాడు. ఈయనకు హిందూ రాజు జమోరిన్ స్వాగతం పలికాడు. 1501-2 వాస్కోడిగామా రెండవసారి సందర్శించెను. ప్రపంచాన్ని చుట్టివచ్చిన మొదటి వ్యక్తి మాజిలాన్. ఈయన పశ్చిమ దిశగా తన యాత్రను మొదలుపెట్టి
అమెరికా పసిఫిక్ మహాసముద్రం దాటి ఫిలిప్పీన్స్ దీవులను చేరుకున్నాడు. ఫిలిప్పీన్స్ దీవులకు ఆ పేరు పెట్టింది ఈయనే. భారతదేశంలో పోర్చుగీసు వారి స్థితిని పటిష్టం చేసిన గవర్నర్ జనరల్ అల్ఫాన్సస్ డి ఆల్బుకర్క్ 1509వ సంవత్సరం గవర్నర్ జనరల్ గా వచ్చిన ఈయన బ్లూ వాటర్ పాలసీకి శ్రీకారం చుట్టాడు. 1510 నుండి బీజాపూర్ సుల్తాన్ వద్ద నుండి గోవాను స్వాధీనం చేసుకున్నాడు. భారతదేశంలోని పోర్చుగీసు వారి వర్తక స్థావరాలు గోవా, డయ్యూ డామన్, బేసి సాల్సెట్టి, చౌల్, జంజీరా, సేట్ డ్రోమ్, హుగ్లీ. భారతదేశంపై వీరి ప్రభావం. అచ్చు యంత్రాన్ని ప్రవేశపెట్టారు. నావికాదళ ఆధునీకరణకు దోహదం చేశారు. బొప్పాయి, బఠానీ, పొగాకు, మిరప, పైనాపిల్, చిలకడ దుంప మొదలగునవి పంటలను ప్రవేశపెట్టారు. బంగాళా తరహా నిర్మాణం చేపట్టారు. విజయనగర రాజులకు గుర్రాలను సరఫరా చేశారు. పతనానికి కారణాలు వీరి దేశం చిన్నది కావడం, కంపెనీకే ప్రభుత్వం నుండి పెద్దగా ప్రోత్సాహం లభించకపోవడం. 1580లో పోర్చుగల్ స్పెయిన్లో అంతర్భాగమైంది. డచ్ వారు 1602 డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన. ప్రారంభం నుండి డచ్ వారి దృష్టి భారతదేశంపై కన్నా సుగంధ ద్రవ్యాల దీవులుగా పేరొందిన ఆగ్నేయ ఆసియా దీవులు, ఇండోనేషియా, జామా, సుమత్రా మొదలగు వాటిపై కేంద్రీకృతమై ఉండేది. 1599 మర్చెంట్ అడ్వాంచర్స్ ఆర్ ద గవర్నర్ అండ్ కంపెనీ ఆఫ్ మర్చెంట్స్ ఆఫ్ లండన్ ట్రేడింగ్ ఇంటూ ది ఈస్ట్ ఇండియాస్ పేరుతో ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రారంభం. 1603 సూరత్లో బ్రిటిష్ వారి మొదటి వర్తక స్థావరం ఏర్పాటు. 1615లో ఇంగ్లాండ్ రాజు మొదటి జేమ్స్ తరపున అధికారిక రాయబారిగా సర్ థామస్ రో జహాంగీర్ ఆస్థాన సందర్శన రాయబారం సంఘం. 1639న చంద్రగిరి రాజు వద్ద నుండి దామర్ల వెంకటాద్రి అనే ఏజెంటు సహాయంతో కంపెనీ చెన్నపట్నం నుంచి కొనుగోలు చేసి సెయింట్ జార్జ్ కోట కట్టారు. ఇదే ఇప్పటి మద్రాసు యొక్క సచివాలయం. గోవిందపూర్, సుతునాతి అనే 3 గ్రామాలను కంపెనీ కొనుగోలు చేసింది. ఇక్కడ విలియం కోట నిర్మించారు. ఇదే కలకత్తా అయింది. 1717 మలి మొఘల్ చక్రవర్తి ఫరూక్ సియర్కు వచ్చిన పక్షవాతాన్ని కంపెనీ వైద్యుడు డాక్టర్ హామిల్టన్ తగ్గించడంతో కంపెనీకి గోల్డెన్ ఫర్మాను జారీ చేశారు. దీని ప్రకారం కంపెనీ ఎలాంటి పనులు చెల్లించాల్సిన అవసరం లేకుండా బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాలలో స్వేచ్ఛా వాణిజ్యం చేసుకోవచ్చు. 1664వ సంవత్సరంలో కోల్బర్ట్ అనే వ్యక్తి స్థాపించాడు. భారతదేశంలో ఫ్రెంచ్ వారి ప్రధాన స్థావరం పాండిచ్చేరి, ఇంకా కలకత్తాకు సమీపాన గల చంద్రనాగూర్. బెంగాల్ యుద్ధాలు. ఐరోపాలో సప్తవర్ష సంగ్రామం జరుగుతూ ఉండటంతో ఇక్కడ కూడా యుద్దం మొదలు కావచ్చనే భయంతో ఫ్రెంచ్ వారు, ఇంగ్లీష్ వారు తమ స్థావరాల చుట్టూ కోటల నిర్మాణం ప్రారంభించారు. 1756 బెంగాల్ నవాబు ఆలీవర్ద్ ఖాన్ మరణం, అతని స్థానంలో అతని మనుమడు సిరాజ్ ఉద్ దౌలా నియామకం. కోటగోడలు తొలగించాలని, దస్తకుల దుర్వినియోగాన్ని ఆపాలని సిరాజ్ ఉద్ దౌలా ఈస్ట్ ఇండియా కంపెనీని హెచ్చరించాడు. తన మాటను కంపెనీ బేఖాతరు చేయటంతో సిరాజ్ ఉద్ దౌలా కలకత్తాపైకి దాడి చేశాడు. చీకటి గది ఉదంతం. సిరాజ్ ఉద్ దౌలా కలకత్తాపై దాడి చేసినప్పుడు 146 మంది ఆంగ్లేయులు ఆయనకు చిక్కారు అని ఒక చీకటి గదిలో బంధించగా ఊపిరి ఆడక 23 మంది మరణించారని హల్యాల్ కట్టుకథ. అల్లారు, మద్రాసు నుండి అడ్మిరల్ వాట్సన్ నాయకత్వంలో అదనపు బలగాల రాక. రాబర్ట్ క్లైవ్ కుట్రలు. మీర్ జాఫర్ సిరాజ్ ఉద్లా సైనికాధికారి. మాణిక చంద్ కలకత్తా ప్రాంత అధికారి. అమీన్ చంద్ ఒక పెద్ద వ్యాపారి. జగత్ సేఠ్ కలకత్తాకు చెందిన పెద్ద బ్యాంకర్. కందా ఖాన్ మరో సైనికాధికారి. వీరందరినీ రాబర్ట్ క్లైవ్ తన వైపు తిప్పుకున్నాడు. అమీన్ చంద్ను నమ్మించేందుకు క్లైవ్ వాట్సన్ పేరుతో దొంగ సంతకం కూడా చేశాడు. 1757 జూన్ 23న ప్లాసీ యుద్దం బెంగాల్ నవాబు సిరాజ్ ఉద్ దౌలా, ఈస్ట్ ఇండియా కంపెనీ మధ్య యుద్దం ప్రారంభం కావడంతో మీర్జాఫర్ సైన్యంతో సహా ఫిరాయించాడు. 1757 ప్లాసీ యుద్దం తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ సిరాజ్ ఉద్ దౌలా స్థానంలో మీర్ జాఫర్ను బెంగాల్ నవాబును చేసింది. ఇందుకు కృతజ్ఞతగా మీర్ జాఫర్ 24 పరగణాల జమీందారీ హక్కును కంపెనీకిచ్చాడు. ఇంకా పెద్ద ఎత్తున నష్టపరిహారాన్ని కానుకగా ఇచ్చాడు. 1760న అసమర్థుడైన మీర్ జాఫర్ను తొలగించి కంపెనీ అతని మేనరుడు అయిన మీర్ ఖాసింను బెంగాల్ నవాబుగా చేసింది. మీర్ ఖాసిం బర్దాన్, మిడ్నాపూర్, చిట్టగాంగ్ ప్రాంతాలపై జమీందారీ హక్కులను కంపెనీకిచ్చాడు. 1764 అక్టోబర్ 22న బక్సార్ యుద్దం. బెంగాల్ నవాబు మీర్ ఖాసిం స్వతంత్ర వైఖరి అనుసరించడంతో యుద్దం అనివార్యమైంది. మీర్ జాఫర్ తొలగించి మీర్ ఖాసింను బెంగాల్ గవర్నర్గా చేసినప్పుడు బెంగాల్ గవర్నర్ జనరల్ వన్సిట్టార్, బెంగాల్ మీర్ ఖాసిం, అయోధ్య షుజాద్దౌలా, రెండో షా ఆలం మొఘల్,
ఈ ముగ్గురు కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డారు. ఈ కూటమిని మేజర్ మాండ్రో ఓడించెను. దానిని బాక్సార్ యుద్ధం అంటారు. దీని ప్రకారం రెండవ షా ఆలంకు అలహాబాద్ కానుకగా దక్కింది. మీర్ జాఫర్ 1765లో మరణించడంతో 1765-72 మధ్య దివాణీ హక్కుల ఆధారంగా రాబర్ట్ క్లైవ్ ద్వంద్వ పరిపాలనను ఆరంభించాడు. దీని ప్రకారం పన్ను వసూలు చేయు హక్కు కంపెనీది కాగా శాంతి భద్రతలు కాపాడే బాధ్యత బెంగాల్ నవాబుది. గవర్నర్ జనరల్ రాబర్ట్ క్లైవ్ నెలకొల్పిన ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసింది వారన్ హ్యాస్టింగ్స్. భారతీయ సంస్కృతి పరిరక్షణకు వారన్ హ్యాస్టింగ్స్ స్థాపించిన ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అధ్యక్షుడు సర్ విలియం జోన్స్. మొదటి మహారాష్ట్ర యుద్దం క్రీస్తు శకం 1778-82 మధ్య నానో పట్ననీస్ నాయకత్వంలోని మహారాష్ట్ర కూటమికి ఆంగ్లేయులకు జరిగింది. మొదట మహారాష్ట్ర యుద్దం సాల్బే సంధితో ముగిసింది. మొదటి మైసూరు యుద్దం క్రీస్తు శకం 1767-69 మధ్య మైసూరు నవాబు హైదరాలీకి ఆంగ్లేయులకు మధ్య జరిగింది. రెండవ మైసూరు యుద్దం క్రీస్తు శకం 1780-84 మధ్య జరిగింది. ఆ సమయంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ వారన్ హ్యాస్టింగ్స్ మూడవ మైసూరు యుద్దం క్రీస్తు శకం 1790లో టిప్పు సుల్తాన్కు ఆంగ్లేయులకు మధ్య జరిగింది. నాలుగవ మైసూరు యుద్దం క్రీస్తు శకం 1799లో టిప్పు సుల్తాన్కు ఆంగ్లేయులకు మధ్య జరిగింది. ఇండియాలో పోలీసు శాఖకు పునాది వేసింది కారన్ వాలిస్. సైన్య సహకార పద్ధతికి అంగీకరించిన మొదటి స్వదేశీ రాజు హైదరాబాద్ నిజాం. సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ వెల్లస్లీ. ఫోర్ట్ విలియం కళాశాలను స్థాపించింది వెల్లస్లీ. సగాలి సంధి క్రీస్తు శకం 1816లో జరిగింది. ఈ సంధి ఆంగ్లేయులకు గూర్ఖాలకు మధ్య జరిగింది. పిండారులనే దారి దోపిడీ దొంగలను అణిచిన గవర్నర్ జనరల్ మార్క్స్వెస్ ఆఫ్ హ్యాస్టింగ్స్. పఠానుల బెడద నుంచి భారతదేశాన్ని రక్షించినవాడు మార్క్స్వెస్ ఆఫ్ హ్యాస్టింగ్స్. దగ్గులను దారిదోపిడిని దొంగలను అణిచింది విలియం బెంటింక్. బ్రిటిష్ సామ్రాజ్యానికి స్వదేశీ సంస్థానాలను చేర్చి సామ్రాజ్య విస్తరణ కార్యక్రమాన్ని పూర్తి చేసిన వారు డలౌసీ. డలౌసీ ప్రవేశపెట్టిన సిద్ధాంతం రాజ్య సంక్రమణ సిద్ధాంతం. తంతి తపాలా పద్ధతి డలౌసీ గవర్నర్ జనరల్ గా ఉన్న కాలంలో ప్రవేశపెట్టబడింది. భారతదేశంలో ఆంగ్ల భాష క్రీస్తు శకం 1835 మార్చి 7న రాజభాష రైత్వారి పద్ధతిన ప్రవేశపెట్టబడింది. వారన్ హ్యాస్టింగ్ 1772-85 మధ్య ముందుగా బెంగాల్ గవర్నర్ గా నియమితుడయ్యాడు. మొదట గవర్నర్ జనరల్ వారన్ హ్యాస్టింగ్స్. ఆయన కౌన్సిల్ సభ్యుల పేర్లు ఫిలిప్ ఫ్రాన్సిస్, క్లేవరిన్, మాన్సర్ బార్వెల్. ద్వంద్వ పాలన రద్దు చేశాడు. సదర్ దివానీ అదాలత్, సుప్రీం సివిల్ కోర్టులను నియమించాడు. 1784 పిట్స్ ఇండియా చట్టం చేయబడింది. నందకుమార్ కేసులో ఈయన బ్రిటిష్ పార్లమెంటులో మహాభియోగ తీర్మానాన్ని ఎదుర్కొన్నాడు. లార్డ్ కారన్ వాలిస్ 1786-1793. ఈయనను ఐసీఎస్ సృష్టికర్తగా పేర్కొనవచ్చు. జిల్లా స్థాయిలో రెవెన్యూ వసూలు చేసేందుకు ఒక కలెక్టర్, శాంతి భద్రతలను కాపాడేందుకు ఒక మ్యాజిస్ట్రేట్, న్యాయ వ్యవస్థ అధికారిగా ఒక జడ్జిని నియమించారు. వీరందరూ ఐసీఎస్ కు చెందినవారే. ఈయన మూడవ ఆంగ్లో మైసూర్ యుద్దంలో 1790-92 టిప్పు సుల్తాన్ను ఓడించి అతనితో శ్రీరంగపట్నం సంధి కుదుర్చుకున్నాడు. దీని ప్రకారం టిప్పు సుల్తాన్ తన అనేక భూభాగాలను వదులుకోవాల్సి వచ్చింది. 1793 శాశ్వత భూమిశస్తు విధానం లేదా జమీందారీ విధానం. దీని ప్రకారం బ్రిటిష్ వారిచే నియమించబడిన జమీందారులకు భూమిపై యాజమాన్య హక్కులు దక్కాయి. వస్తువులు చేసిన మొత్తంలో 1/11వ వంతు జమీందారు తన వద్ద ఉంచుకుని మిగతా 10 భాగాలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉండేది. లార్డ్ వెల్లస్లీ 1798-1805. ఈయన సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టాడు. దీని ప్రకారం తమతో ఒప్పందం కుదుర్చుకున్న భారత సంస్థానాధీశుల భూభాగంలో బ్రిటిష్ సైన్యాన్ని ఉంచేవాడు. ఈ నిర్వహణకు ఖర్చును స్థానిక రాజు భరించాల్సి వచ్చేది. సస్య సహకారం పద్ధతి ప్రకారం బ్రిటిష్ వారితో మొదటగా ఒప్పందం కుదుర్చుకున్న వ్యక్తి నిజాం ఆలీఖాన్. లార్డ్ 1వ మెంటో 1807-1813. 1809లో రంజత్ సింగ్ తో అమృతసర్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. 1813 చార్టర్ చట్టం చేశారు. ఈ చట్టం భారతదేశంలో విద్యా వ్యాప్తి కోసం ₹1,00,000 కేటాయించింది. మార్క్విస్ ఆఫ్ హ్యాస్టింగ్స్ 1813-1823. 1820 రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఈ విధానంలో రైతు భూమికి యజమానిగా గుర్తించబడ్డారు. రైతు నేరుగా పన్నును ప్రభుత్వానికి చెల్లించాలి. సర్ థామస్ మాన్రో, కెప్టెన్ రీడ్ దీనిని సృష్టికర్తలు. మాన్రో మద్రాస్ గవర్నర్ గా ఉన్నప్పుడే దీనిని ప్రవేశపెట్టాడు. మద్రాస్, మలబార్, కోయంబత్తూర్, అస్సాం, మహారాష్ట్రల్లో ఇది ప్రవేశపెట్టబడింది.
రైత్వారీ విధానాన్ని 1792లో బారామహల్ కలెక్టర్ రీడ్ దీనిని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాడు. శిస్తు పటంలో 1/3 లార్డ్ విలియం బెంటింగ్ 1828-1835 రాజా రామ్మోహన్ రాయ్ ప్రోత్సాహం మేరకు ఈయన 1829లో సతీ సహగమనాన్ని నిషేధించాడు. ఇతని కాలంలో గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ కు 4వ సభ్యునిగా లా మెంబర్గా లార్డ్ మెకాలేను నియమించాడు. 1835 ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టారు. ఆంగ్లాన్ని అధికారిక భాషగా గుర్తించారు. సర్ చార్లెస్ మెట్కాఫ్ 1835-36 భారతీయ పుత్రికలపై ఉన్న నిబంధనలను తొలగించి పత్రికా రంగం బాగా విస్తరించేందుకు కారకుడయ్యాడు. లార్డ్ డలహౌసీ 1848-56 సిపాయిల తిరుగుబాటుకు కారకుడైన గవర్నర్ జనరల్ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి ఝాన్సీ, సతారా, నాగపూర్ లాంటి ఎన్నో స్వదేశీ సంస్థలను ఆక్రమించి వారిలో అసంతృప్తికి కారకుడయ్యాడు. 1853 బొంబాయి నుండి థానే వరకు 34 కిలోమీటర్లు మొదటి రైలు మార్గం నిర్మించాడు. కలకత్తా నుండి ఆగ్రా వరకు మొదటి టెలిగ్రాఫ్ లైను. 1853 చార్టర్ చట్టం కాంపిటీషన్ పరీక్షల ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల ఎంపిక జరగాలని నిర్దేశించింది. 1854 సర్ చార్లెస్ వుడ్ నాయకత్వంలో వుడ్రో డిస్పాచ్ చార్లెస్ వుడ్ కమిటీ వేయబడింది. భారతదేశంలో ప్రాథమిక విద్య వ్యాప్తి కోసం ఇది అనేక సూచనలు చేసింది. 1855 సంతాల్ తిరుగుబాటు. 1856 వితంతు పునర్వివాహ చట్టం చేయబడింది. లార్డ్ కానింగ్ సిపాయిల తిరుగుబాటు జరిగినప్పటి గవర్నర్ జనరల్. సిపాయిల తిరుగుబాటు దరిమిలా ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దవుతుంది. అధికారాన్ని బ్రిటిష్ పార్లమెంటు హస్తగతం చేసుకుంది. లార్డ్ మెమో భారతదేశంలో హత్యకు గురైన ఏకైక గవర్నర్ జనరల్. అండమాన్లో ఒక భారతీయ ఖైదీ ఈయనను హత్య చేశాడు. లార్డ్ లిట్టన్ నిరంకుశవాది, ప్రజాభిప్రాయాన్ని ఖాతరు చేసేవాడు కాదు. ఇతని విధానాల వల్ల జాతీయ ఉద్యమం బలపట్టుకు భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనకు దోహదం చేశాడు. ఐసీఎస్ల వయో పరిమితిని 21 నుండి 19కి తగ్గింపు. 1878 ఆయుధాల చట్టం. దీని ప్రకారం భారతీయులెవరూ ఆయుధాలు ధరించరాదు. 1878 ప్రాంతీయ భాషా పత్రికల చట్టం. భారతీయ భాషల్లో వెలువడే పత్రికలపై ఆంక్షలు ఎర్నాకులర్ ప్రెస్ యాక్ట్ చేశాడు. లార్డ్ రిప్పన్ 1880-89 1881 మొదటి దశ వార్షిక జనాభా గణన. నిజానికి 1872లోనే మొదటి జనాభా గణన చేశారు. ఇలా కాకుండా ప్రతి 10 సంవత్సరాలకొకసారి జనాభా లెక్కల తీయడమనేది 1881లో ప్రారంభమైంది. 1884 విద్యపై హంటర్ కమిషన్. 1882 స్థానిక స్వపరిపాలన చట్టం. లార్డ్ రిప్పన్ స్థానిక స్వపరిపాలన పితామహుడిగా పేర్కొనవచ్చు. 1882 ప్రాంతీయ భాషా పత్రికల చట్టం రద్దు. 1883 ఎల్బర్ట్ బిల్లు వివాదం. 1901లో కర్జిన్ విద్యావేత్తల సమావేశాన్ని సిమ్లాలో ఏర్పాటు చేశాడు. లార్డ్ మింటో 1905-1910 1906లో ఢాకాలో అఖిల భారత ముస్లిం లీగ్ స్థాపన జరిగింది. 1909లో ఇండియన్ కౌన్సిల్ చట్టం మింటో మార్లే సంస్కరణలు ఆమోదం. 1910లో ఇంపీరియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ప్రారంభం. లార్డ్ చార్లెస్ హార్డింజ్ 1910-1916 1911 బెంగాల్ విభజన రద్దు. 1911 కలకత్తా నుండి ఢిల్లీకి రాజధాని మార్పిడి. లార్డ్ చెమ్స్ఫోర్డ్ 1916-1921 1919 రౌలత్ బిల్లుల ప్రవేశం. 1919 అమృతసర్లో జలియన్ వాలాబాగ్ మారణకాండ. భారత ప్రభుత్వ చట్టం 1919 మాండెంగ్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణలు. లార్డ్ రీడింగ్ 1921-1926 1921లో మలబార్ తీరంలో మోస్రాల తిరుగుబాటు. 1924లో భారత కమ్యూనిస్టు పార్టీ కార్యకలాపాలు ప్రారంభం. 1925లో సెంట్రల్ లెజిస్లేచర్ భారతీయ మొదటి ప్రెసిడింగ్ అధికారిగా విఠలభాయ్ పటేల్ ఎన్నిక. లార్డ్ ఇర్విన్ 1926-1931 1928లో వ్యవసాయంపై రాయల్ కమిషన్ నియామకం. 1928లో సైమన్ కమిషన్ బొంబాయి రాక. 1929లో బ్రిటిష్ రాజకీయ లక్ష్యంగా లార్డ్ ఇర్విన్ ప్రత్యేక రాజ్యస్థాయి ప్రకటన. రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు. వైస్రాయ్ గవర్నర్ జనరల్ గా ఎర్ల్ ఆఫ్ డఫ్రిన్. 1885లో ఆంగ్లో బర్మా మూడో యుద్దం జరిగింది. 1885లో బొంబాయిలో జాతీయ కాంగ్రెస్ మొదటి సదస్సు జరిగింది. 1886లో బ్రిటిష్ ఇండియాలో బర్మా కూడా ఒక భాగమని ప్రకటన చేయబడింది. లార్డ్ కర్జన్ 1899-1905
1904లో భారతీయ విశ్వవిద్యాలయాల చట్టం ఆమోదం. ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్థాపన. 1905 బెంగాల్ విభజన. శాశ్వత క్షయ నివారణ పథకాలను సూచించేందుకు సరియే మాక్డొనాల్డ్ అధ్యక్షతన 1901లో కర్జన్ ఒక కమిషన్ను నియమించాడు. పంజాబ్ భూమి అన్యాక్రాంత చట్టం అమల్లోకి వచ్చింది. రైల్వేల పనితీరును మెరుగుపరచడానికి లార్డ్ కర్జన్ థామస్ రాబర్ట్సన్ అధ్యక్షతన ఒక కమిషన్ను నియమించారు. 1900లో హంపీని, 1902లో అజంతా గుహలను కర్జన దర్శించాడు. లార్డ్ విల్లింగ్టన్ 1931, 1936. 1932లో బ్రిటిష్ ప్రధానమంత్రి రామ్సే మెక్ డొనాల్డ్ కమ్యూనల్ అవార్డు ప్రకటన. 1935 భారత ప్రభుత్వ చట్టం. 1935 చట్టం పరిధిలో ప్రొవిన్షియల్ లెజిస్లేచర్లు, సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికలు. లార్డ్ లెన్ లిట్గో 1936, 1944. 1939 రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం. 1940లో లిన్ లిట్గో కొత్త రాజ్యాంగ ప్రతిపాదన. 1941 జనవరిలో సుభాష్ చంద్రబోస్ కలకత్తా నుంచి అదృశ్యం. 1942లో క్రిప్స్ బృందం భారత్ రాక. 1942న కాంగ్రెస్ క్విట్ ఇండియా తీర్మానం ఆమోదం. లార్డ్ వెవెల్ 1944-47. 1945 సెప్టెంబర్లో భారతదేశపు స్వాతంత్ర్యపు హక్కును గుర్తించిన బ్రిటిష్ ప్రధానమంత్రి. 1946 మార్చిలో కేబినెట్ బృందం భారత్ రాక. 1946లో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు జవహర్లాల్ నెహ్రూకు ఆహ్వానం. 1947లో భారత్లో బ్రిటిష్ పాలన ముగిసినట్లు అట్లిచ్చే చారిత్రాత్మక ప్రకటన. మౌంట్ బాటన్ 1947-48. చిట్ట చివరి వైస్రాయ్ 1947 భారత్ విభజనకు ప్రణాళిక సమర్పణ. భారత్ పాకిస్తాన్ ప్రత్యేక రాజ్యాలకు అధికార బదలాయింపు ప్రకటన. భారత్ 1947 భారత స్వాతంత్ర్య బిల్లు బ్రిటిష్ పార్లమెంటు ఆమోదం. 1947 ఆగస్టు 15న భారతదేశ గవర్నర్ జనరల్ గా లార్డ్ మౌంట్ బాటన్ ప్రమాణ స్వీకారం. భారత స్వాతంత్ర్య సముపార్జన. 1948, 1950 భారతదేశ ప్రథమ చివరి గవర్నర్ జనరల్ గా చక్రవర్తి రాజగోపాలాచారి. బ్రిటిష్ వారి కాలంలో చేయబడిన చట్టాలు. మన దేశంలో పౌరధర్మ శాస్త్రాన్ని క్రీస్తు శకం 1858లో ప్రచురించారు. మన దేశంలో నేరధర్మ శాస్త్రాన్ని క్రీస్తు శకం 1860లో ప్రచురించారు. 1860లో ప్రచురించారు. క్రీస్తు శకం 1880-84 సంవత్సరంలో చేయబడ్డవి. భారతదేశంలో స్థానిక స్వపరిపాలన చట్టాలు క్రీస్తు శకం 1880-84 సంవత్సరంలో చేయబడ్డాయి. మన దేశంలో స్థానిక పరిపాలనా పితామహుడు లార్డ్ రిప్పన్ భారతీయ మెజిస్ట్రేట్కు యూరోపియన్ నిందితులను విచారించడానికి అధికారాన్నిచ్చే బిల్లు ఇల్బర్టు బిల్లు. ఇల్బర్ట్ బిల్లును ప్రవేశపెట్టింది లార్డ్ రిప్పన్. ఇల్బర్ట్ బిల్లును గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిలోని న్యాయశాఖ సభ్యుడైన ఇల్బర్ట్ రూపొందించాడు. ఇల్బర్ట్ బిల్లు సవరణకు నిరసనగా లార్డ్ రిప్పన్ తన పదవికి రాజీనామా చేశాడు. రెండో కర్మాగార చట్టం లార్డ్ లాన్స్డౌన్ గవర్నర్ జనరల్ కాలంలో అమల్లోకి వచ్చింది. భారతదేశంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్రీస్తు శకం 1886లో లార్డ్ డఫ్రిన్చే నెలకొల్పబడింది. లార్డ్ కర్జన్ బ్రిటిష్ రాజప్రతినిధి పాలనాకాలం కమిషన్ కాలంగా పిలువబడింది. రైతు బాంధవుడు అను పేరు పొందిన వైస్రాయ్ లార్డ్ కర్జన్. డూ క్విక్ వికోరీగా పేరు పొందిన వైస్రాయ్ లార్డ్ కర్జన్. భారతదేశంలో ప్రత్యేక పురావస్తు శాఖను ఏర్పాటు చేసిన వైస్రాయ్ లార్డ్ కర్జన్. భారతదేశంలో పురావస్తు శాఖ మొట్టమొదటి డైరెక్టర్ జనరల్ సర్ జాన్ మార్షల్. బెంగాల్ భూమి శిస్తు చట్టాన్ని క్రీస్తు శకం 1859 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. పూనాలో వ్యవసాయ పరిశోధనా కేంద్రం క్రీస్తు శకం 1901లో స్థాపించబడింది. మన దేశంలో ఆధునిక విద్యను ప్రవేశపెట్టడానికి లార్డ్ మెకాలీ సూచన చేశారు. మన దేశంలో ఆధునిక విద్యను ప్రవేశపెట్టింది మిలియం బెంటింగ్. దేశ భాషా పత్రికల చట్టాన్ని అమలు జరిపిన గవర్నర్ జనరల్ లార్డ్ లిట్టన్. 1862లో స్వదేశీ సంస్థానాధిపతుల బ్రిటిష్ రాజ్యాధిపతిని సామంతుల్ని ప్రకటించింది లార్డ్ కానింగ్. విక్టోరియా రాణి భారతదేశ చక్రవర్తిని అనే బిరుదు క్రీస్తు శకం 1877లో ధరించెను. స్వదేశీ సంస్థానాలు ఆంతరంగిక వ్యవహారాలలో చురుకుగా జోక్యం చేసుకున్నది లార్డ్ లాన్డౌన్. శాశ్వత కౌలు పద్దతి ద్వారా నిజాం నుంచి బీరార్ ప్రాంతాన్ని వేరు చేసిన బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లో లార్డ్ కర్జన్ విలీనం చేసెను. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్యనున్న డ్యూరాండ్ సరిహద్దు రేఖ క్రీస్తు శకం 1892 సంవత్సరం
లార్డ్ లాన్డౌన్ రాజ్య ప్రతినిధి కాలంలో నిర్ణయించబడింది. క్రీస్తు శకం 1892 సంవత్సరం లార్డ్ లాన్డౌన్ రాజ్య ప్రతినిధి కాలంలో నిర్ణయించబడింది. చైనా భారతదేశం మధ్యనున్న మెక్ మోహన్ సరిహద్దు రేఖ లార్డ్ రెండవ హార్డింజ్ రాజప్రతినిధి కాలంలో నిర్ణయించడమైంది. హబావీ తిరుగుబాటును మొదలి ఎల్జిన్ అణిచివేశను. గడతేరిన ఉపేక్ష విధానం లేదా కుశల స్తభ విధానంను జాన్ లారెన్స్ అనుసరించెను. భూటాన్ను ఆక్రమించిన గవర్నర్ జనరల్ జాన్ లారెన్స్ రాజప్రతినిధి లార్డ్ కర్జన్ బెంగాల్ విభజన క్రీస్తు శకం 1905 సంవత్సరంలో జరిగెను. ప్రత్యేక రైల్వే బోర్డు నెలకొల్పబడింది లార్డ్ కర్జన్ కాలంలోనే. అఖిల భారత ముస్లిం లీగ్ స్థాపన క్రీస్తు శకం 1906 సంవత్సరంలో జరిగింది. కలకత్తా నగరం సుతమతి, కాశీఘట్టం, గోవిందాపూర్ గ్రామాల కలయిక వలన ఏర్పడింది. భారతదేశ రాజధాని కలకత్తా నుండి ఢిల్లీకి క్రీస్తు శకం 1911 సంవత్సరంలో లార్డ్ రెండవ హోర్టింజ్ రాజప్రతినిధి కాలంలో మార్చబడింది. ఇంగ్లాండ్ చక్రవర్తి 5వ జార్జ్ భారతదేశాన్ని క్రీస్తు శకం 1911 సంవత్సరంలో సందర్శించాడు. ఢిల్లీలోని ఇండియా గేట్ మొదటి ప్రపంచ యుద్ద వీరుల స్మారక చిహ్నంగా నిర్మించబడింది. స్వయం పరిపాలన ఉద్యమం లేదా హోం రూల్ లీగ్ క్రీస్తు శకం 1916లో స్థాపించబడింది. హోం రూల్ ఉద్యమం ప్రారంభించిన వారు డాక్టర్ అనిబిసెంట్, బాలగంగాధర తిలక్లు. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ కు గల మరో పేరు ఎగువ సభ లేదా రాజ్యసభ. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ లో మొత్తం సభ్యుల సంఖ్య 26 మంది. 156 మంది బ్రిటిష్ పాలిత ప్రాంతాలకు, 104 మంది స్వదేశీ సంస్థానాలకు చెందినవారు. ఫెడరల్ అసెంబ్లీకి గల మరొక పేరు దిగువ సభ లేదా శాసనసభ. కార్యనిర్వాహక మండలిలో సభ్యుడైన ప్రప్రథమ భారతీయుడు ఎస్పీ సిన్హా. రాష్ట్రాల్లో సంపూర్ణ బాధ్యతాయుత ప్రభుత్వం 1935 భారత ప్రభుత్వ చట్టం వల్ల వచ్చింది. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం క్రీస్తువ 1930 లార్డ్ ఇర్విన్ రాజప్రతినిధి కాలంలో జరిగింది. మొదటి ప్రపంచ యుద్దం 1911-16 కాలం నాటి బ్రిటిష్ రాజప్రతినిధి లార్డ్ రెండవ హోర్డింజ్, రెండవ ప్రపంచ యుద్దం 1939-45 మధ్యకాలం నాటి బ్రిటిష్ రాజప్రతినిధి లార్డ్ లిన్ లిత్గో బెంగాల్ విభజన రద్దు క్రీస్తు శకం 1911 సంవత్సరంలో లార్డ్ హోల్డింజ్ రాజప్రతినిధి కాలంలో జరిగింది. మన దేశానికి వచ్చిన చివరి రాజప్రతినిధి లార్డ్ మౌంట్ బాటన్ 1947-48 సివిల్ మ్యారేజ్ యాక్ట్ క్రీస్తు శకం 1872 సంవత్సరంలో చేయబడింది. బాల్య వివాహాలను నిషేధించే శారదా చట్టం క్రీస్తు శకం 1930 సంవత్సరంలో వచ్చింది. బర్మా ఆంగ్ల సామ్రాజ్యంలో భాగంగా బ్రిటిష్ ఇండియాలో క్రీస్తు శకం 1897 సంవత్సరంలో విలీనమైంది. బ్రిటిష్ ఇండియా నుండి బర్మా క్రీస్తు శకం 1937 సంవత్సరంలో విడదీయబడింది. అంతర్ విశ్వవిద్యాలయ బోర్డు క్రీస్తు శకం 1924లో ఏర్పాటైంది. మొట్టమొదటి ఆంగ్ల విద్యాలయం క్రీస్తు శకం 1818 కలకత్తాలో స్థాపించబడింది. హంటర్ కమిషన్ క్రీస్తువ 1883వ రిప్పన్ బ్రిటిష్ రాజప్రతినిధి కాలంలో నియమించబడింది. ఢిల్లీ విశ్వవిద్యాలయం క్రీస్తు శకం 1922లో స్థాపించబడింది. రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్ క్రీస్తు శకం 1921లో స్థాపించారు. 1911 న్యాయస్థానాల సవరణ చట్టం అనుసరించి పాట్నాలో హైకోర్టు స్థాపించారు. రెగ్యులేటింగ్ చట్టం 1773. మద్రాసు, బొంబాయి ప్రెసిడెన్సీలపై పర్యవేక్షణాధికారం బెంగాల్ గవర్నర్కు ఇవ్వబడింది. ఈ విధంగా బెంగాల్ గవర్నర్ జనరల్ అయ్యాడు. ఒక ప్రధాన న్యాయమూర్తి, 3 న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ఏర్పాటు చేసే అధికారాన్ని ఈ చట్టం ఇచ్చింది. కంపెనీ వ్యవహారాలను నియంత్రించే అధికారాన్ని ఈ చట్టం బ్రిటిష్ ప్రభుత్వానికి కల్పించింది. రెగ్యులేటింగ్ చట్టంలోని లోపాలను సవరించడానికి ఈ చట్టం చేయబడింది. ఇది పిట్స్ ఇండియా చట్టం. గవర్నర్ జనరల్ కౌన్సిల్లో సభ్యుల సంఖ్యను 3కు తగ్గించి తన కౌన్సిల్పై గవర్నర్ జనరల్కు మరింత నియంత్రణ కల్పించారు. చార్టర్ చట్టం 1793 కంపెనీ యొక్క వాణిజ్య ఏకస్వామ్య హక్కును మరో 20 సంవత్సరాలు పొడిగించారు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఉద్యోగుల జీత భత్యాలకయ్యే ఖర్చును భారత రెవెన్యూ నుండి వినియోగిస్తారు. చార్టర్ చట్టం 1813 కంపెనీ లీజును మరో 20 సంవత్సరాలు పొడిగించారు. కానీ భారత వాణిజ్యంపై గుత్తాధిపత్యాన్ని రద్దు చేశారు. చైనాలో తేయాకు వాణిజ్య విషయంలో కంపెనీ ఏకస్వామ్య హక్కు కొనసాగుతుంది. ఇండియాలో విద్యా వ్యాప్తి కోసం 1,00,000 సంవత్సరంలో కేటాయింపు. చార్టర్ చట్టం 1833 బెంగాల్ గవర్నర్ జనరల్ కు ఇకపై గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. గవర్నర్ జనరల్ కౌన్సిల్లో 4వ మెంబర్గా లా మెంబర్ చేరిక. కంపెనీ లీజును నిర్దేశితం కాని కాలానికి పొడిగించారు. ఇకపై ప్రభుత్వోద్యోగుల ఎంపిక కాంపిటేటివ్ పరీక్షల ఆధారంగా జరుగుతుందని నిర్దేశించారు.
సిపాయిల తిరుగుబాటు దరిమిలా కంపెనీ పాలన రద్దవుతుంది. పూర్తి అధికారం బ్రిటిష్ పార్లమెంటు హస్తగతమవుతుంది. భారత వ్యవహారాలను నియంత్రించే భారత కౌన్సిల్ను ఏర్పాటు మరియు సెక్రటరీ ఆఫ్ స్టేట్ పదవి సృష్టించబడింది. ఇతని కౌన్సిల్లో 15 మంది సభ్యులుంటారు. ఇతని ఆఫీసుకు లండన్లో ఇండియా ఆఫీసు అని పిలుస్తారు. సెక్రటరీ ఆఫ్ స్టేట్ బ్రిటిష్ కేబినెట్లో సభ్యుడు. గవర్నర్ జనరల్ పదవి వైస్రాయ్ పదవిగా మార్చారు. ఇండియా కౌన్సిల్ చట్టం 1861. గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుల సంఖ్యను 5కు పెంచారు. ఒక్కో సభ్యునికి ఒక్కో అంశంపైన అధికారం ఇవ్వబడింది. ఈ విధంగా ఫోర్ట్ ఫోలియం సిస్టమ్ ప్రవేశపెట్టబడింది. సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేయబడింది. దీనికి నామమాత్రపు అధికారాలు ఇవ్వబడ్డాయి. మింటో మార్లే సంస్కరణలు 1909 సెంట్రల్ మరియు స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుల సంఖ్యను, అధికారాలను పెంచారు. తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నిక విధానం ప్రవేశపెట్టారు. ముస్లింలకు ప్రత్యేకంగా నియోజకవర్గాలను కల్పించారు. మౌంటైన్ జేమ్స్ ఫోర్డ్ సంస్కరణలు 1919 రాష్ట్రాల్లో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టారు. ప్రజల ద్వారా ఎంపికైన ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రి మండలికి విద్య, ఆరోగ్యం, పారిశుద్ధ్యం మొదలగునవి అంశాలపై మాత్రమే అధికారం కల్పించారు. రాష్ట్రాల్లో ద్వంద్వ పాలన రద్దయి కొన్ని మినహా అధికారాలు మంత్రి మండలికి ఇచ్చివేశారు. కేంద్రంలో ద్వంద్వ పాలన ప్రారంభమైంది. 1935 చట్టంలోని అమలు కాని అంశం బ్రిటిష్ పాలిత ప్రాంతాలను, స్వదేశీ సంస్థలను కలుపుకుంటూ అఖిల భారత ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని ఈ చట్టం నిర్దేశించింది. కానీ స్వదేశీ సంస్థానిధీసుల వ్యతిరేకత కారణంగా ఇది అమలు కాలేదు. ప్రథమ స్వాతంత్ర సంగ్రామం లేక సిపాయిల తిరుగుబాటు క్రీస్తు శకం 1857లో జరిగింది. సిపాయిల తిరుగుబాటు మీరట్లో ప్రారంభమైంది. సిపాయిల తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్ సిపాయిల తిరుగుబాటుకు గల రాజకీయ కారణం డల్హౌసీ అనుసరించిన దురాక్రమణ విధానం. సిపాయిల తిరుగుబాటుకు గల ఆర్థిక కారణం బ్రిటిష్ వారి నూతన ఆర్థిక విధానం. సిపాయిల తిరుగుబాటుకు గల సైనిక కారణం ఇండియా, ఐరోపా సైనికుల మధ్య ఉన్న తారతమ్యం. సిపాయిల తిరుగుబాటుకు ఝాన్సీలో నాయకత్వం వహించింది ఝాన్సీ లక్ష్మీబాయి. మధ్య ఇండియాలో సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించింది తాంత్యా తోపే. సిపాయిల తిరుగుబాటు కాలంలో ఢిల్లీ సైనికులు మొఘల్ చక్రవర్తి రెండో బహదూర్ షాను పాదుషాగా ప్రకటించారు. సిపాయిల తిరుగుబాటు ఫలితంగా 1958లో బ్రిటిష్ పార్లమెంటు ఆమోదించిన చట్టం యాక్ట్ ఫర్ బెటర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. భారతదేశపు మొట్టమొదటి బ్రిటిష్ రాజప్రతినిధి వైస్రాయ్ లార్డ్ కానింగ్. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన సిపాయిల తిరుగుబాటులో అంతమైంది. భారత ప్రభుత్వ వ్యవహారాలకు బాధ్యత వహించే బ్రిటిష్ ప్రభుత్వ విధానాన్ని గృహ ప్రభుత్వం అంటారు. కార్యనిర్వాహక శాఖ నుంచి శాసన నిర్మాణ శాఖను వేరు చేసిన చట్టం 1861 శాసనసభల చట్టం. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ 1858 భారత ప్రభుత్వ చట్టం రాకతో రద్దయింది. గవర్నర్ జనరల్ అధికారాలను విస్తృతం చేసిన చట్టం 1870 చట్టం. బ్రిటిష్ గవర్నర్ జనరల్ బ్రిటిష్ రాజప్రతినిధిగా 1858 భారత ప్రభుత్వ చట్టం వల్ల మారాడు. భారత ఉద్యోగ చట్టం క్రీస్తు శకం 1862లో చేయబడింది. చట్టబద్ద ఉద్యోగ వ్యవస్థను క్రీస్తు శకం 1879లో ప్రవేశపెట్టారు. ఎర్ర సముద్రం గుండా కేబుల్ ద్వారా ఇంగ్లాండ్కు వార్తలు పంపే సౌకర్యం తొలిసారిగా లార్డ్ మేయో బ్రిటిష్ రాజప్రతినిధి కాలంలో ఏర్పడింది. రాజకీయ కారణాలు. తిరుగుబాటుకు ప్రధాన కారకుడైన గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ అస్తవ్యస్త పాలన సాకులో అవధ్, యూపీ రాజ్యాన్ని కూడా ఆక్రమించుకున్నాడు. మొఘల్ వారసుడైన రెండవ బహదూర్ షా ఎర్రకోటను ఖాళీ చేయాలని ఈయన కుమారుడు ఫకీరుద్దీన్తో మొదలుపెట్టి అటుపై వారసులను యువరాజులని మాత్రమే పిలుస్తామని చెప్పారు. సామాజిక కారణాలు. బ్రిటిష్ వారి జాత్యహంకార విధానాలు. క్రైస్తవ మత ప్రచారానికి ప్రభుత్వ ప్రోత్సాహం. సతీ సహగమన నిషేధం. వితంతు పునర్వివాహ చట్టం. రైల్వేలు, టెలిగ్రాఫ్ల ప్రవేశం మొదలైన ప్రగతిదాయకమైన చర్యలకు కూడా కారణమైనాయి. 1856లో చేసిన జనరల్ సర్వసేన్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం భారతీయులు విదేశాలలో యుద్ధాలు చేయవలసి వచ్చినా ఇకపై ఎలాంటి ప్రత్యేక అలవెన్స్లుండవు. కొత్తగా ఎన్ఫీల్డ్ రైఫిల్ను ప్రవేశపెట్టారు. దీనిలో ఉపయోగించే తోటాల చుట్టూ ఆవు కొవ్వు, పంది కొవ్వు పూసేవారని వదంతులు. లక్నో ఇది అవధ్ రాజధాని. 18 నెలల తన కుమారుడు బ్రడిన్ ఖాదిర్ తరపున తల్లి బేగం హజ్రాల్ మహల్ నాయకత్వం వహించింది. ఆమె సలహాదారుడు హమదుల్లా లక్నోను కూడా కొలిన్ క్యాంప్ బెల్ మార్చి 1858-18లో ఆమె సలహాదారుడు అహ్మదుల్లా లక్నోను కూడా కొలిన్ క్యాంప్ బెల్ 1858 మార్చి 18లో స్వాధీనం చేసుకున్నాడు.
బేగం హజరత్ మహల్ నేపాల్కు పారిపోయింది. ఝాన్సీ మరియు గ్వాలియర్. లక్ష్మీబాయి ముందుగా ఝాన్సీలో పోరాటం చేసింది. ఝాన్సీని జనరల్ హ్యూరోస్ స్వాధీనం చేసుకున్నాడు. గ్వాలియర్ రాజు సింధియా బ్రిటిష్ పక్షాన నిలిచాడు. గ్వాలియర్లో యుద్దం చేస్తున్న లక్ష్మీబాయిని 1858 జూన్ 17లో జనరల్ హ్యూరోస్ చంపివేస్తాడు. ఝాన్సీ మరియు గ్వాలియర్ రెండు చోట్ల లక్ష్మీబాయికి మద్దతుగా నిలిచినవాడు తాంతియా తోపే. బీహార్లోని అర్రా అనే ప్రాంతంలో 70 ఏళ్ల జమీందార్ కున్వర్ సింగ్ ఆయన సోదరుడు అమర్ సింగ్ నాయకత్వం వహించారు. రాయ్ బరేలీ ఖాన్ బహ్మర్ ఖాన్, ఫైజాబాద్ మౌలానా అహ్మదుల్లా, ఢిల్లీని జాన్ నికెల్సన్ అనే బ్రిటిష్ సైనాధికారి సెప్టెంబర్ నెలలో ఈ తిరుగుబాటుదారుల నుండి తిరిగి స్వాధీనం చేసుకుంటాడు. లెఫ్టినెంట్ హడ్సన్స్ అనే బ్రిటిష్ సైన్యాధికారి 2వ బహదూర్ షా కుమారుడు ఫకీరుద్దీన్ ను ఆయన కుమారుణ్ణి కాల్చి చంపుతాడు. ఢిల్లీ పథకంలో జనరల్ భక్త్ ఖాన్ అవధుకు వెళ్లి బేగం హజ్రాల్ మహల్ కు అండగా నిలుస్తాడు. అటుపైన అక్కడి నుండి పారిపోయి చివరకు 1859లో ఈయనను పట్టుకుని ప్రభుత్వం కాల్చి చంపుతుంది. తిరుగుబాటు వైఫల్యానికి కారణాలు. ఇది కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితం. యూపీ, బీహార్లో మాత్రమే దీనికి సామాన్య ప్రజల మద్దతు లభించింది. సర్జాన్ లారెన్స్ మంచి పాలన అందించి పంజాబ్ సిక్కులు తిరుగుబాటులో చేరకుండా చూశాడు. తిరుగుబాటు నాయకుల మధ్య సమన్వయం, ముందు చూపు లేకపోవడం, తిరిగి పూర్వ యుద్ద అనుభవం లేకపోవడం. 1858 చట్ట ప్రకారం కంపెనీ పాలన రద్దై అధికారం బ్రిటిష్ పార్లమెంటు వశమైంది. బ్రిటిష్ రాణి దేశాధినేత అయ్యారు. తిరుగుబాటు తర్వాత స్వదేశీ సంస్థానాధీశుల పట్ల బ్రిటిష్ ప్రభుత్వం చాలా వరకు స్నేహపూర్వక ధోరణిని ప్రదర్శించింది. హిందూ జన సామాన్యంలోని అసంతృప్తిని సొమ్ము చేసుకునే ముస్లిం పాలకులు కుట్ర ఫలితమే సిపాయిల తిరుగుబాటు అని సిద్ధాంతీకరించిన బ్రిటిష్ వారు ముస్లిం అణచివేత విధానాన్ని అనుసరించాడు. సైన్యంలో దేశభక్తి భావాలు ఏర్పడకుండా ఉండేందుకు సైన్యాన్ని కులం పేరుతో, ప్రాంతం పేరుతో విడగొట్టారు. ఉదాహరణకు సిక్కు రెజిమెంట్, గూర్ఖా రెజిమెంట్, మద్రాస్ రెజిమెంట్ తిరుగుబాటులో పాల్గొన్న రాజపుత్రులను, బ్రాహ్మణులను సైన్యంలోకి తీసుకోవడం తగ్గించివేసి తిరుగుబాటులో పాల్గొనని సిక్కులను, గోర్ఖాలను, మద్రాసు వారిని సైన్యంలోకి తీసుకున్నారు. తిరుగుబాటు ప్రభుత్వ ఆర్థిక స్థితి దెబ్బతింది. ఈ పరిస్థితుల్లో జేమ్స్ విల్సన్ కమిటీని నియమిస్తారు. దీని సూచన మేరకు ఆదాయ పన్ను, ఐటీ, పేపర్ కరెన్సీని ప్రవేశపెట్టారు. సిపాయిల తిరుగుబాటును మొదటి స్వతంత్ర సంగ్రామంగా పేర్కొన్నారు. వీడి సావర్కర్.